హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త. ఎర్న్డ్ లీవ్స్ ఈఎల్స్ జమ తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, ప్రభుత్వం ఇటీవల 7,000,00,00,000 అయితే విడుదల చేసింది నిధులు. ఈ మేరకు వారి వారి ఖాతాలలో ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి ఈ ఖాతాలలో డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయన్నమాట. పెండింగ్ బకాయిలు ఇందులో ఈఎల్స్ కూడా జమ అవుతున్నట్టు మన మిత్రులైతే తెలియజేశారు. ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అసలు సంపాదిత సెలవుల నగదు మార్పిడి ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ లెక్కింపు విధానం గురించి ముందుగా చూసుకున్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న సంపాదిత సెలవులను ఎర్న్డ్ లీవ్స్ పదవీ విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. గ్రాట్యుటీ, పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతి పెద్ద మొత్తంలో ఇది ఒకటి. ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు? ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏమిటి? అనే విషయాలను ఉదాహరణతో సహా వివరంగా అయితే పరిశీలిద్దాము. సంపాదిత సెలవులు ఈఎల్స్ గురించి ముఖ్యమైన నియమాలు కొన్నైతే ఉన్నాయి. ఈ లెక్కింపును అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరము. మొదటిది సెలవుల జమ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సంపాదిత సెలవులు జమ అవుతాయి. జనవరి 1వ తేదీన 15, అలాగే జూలై 1వ తేదీన మరొక 15 చొప్పున 2 విడతలలో ఇవి జమ చేయబడతాయి. అలాగే గరిష్ట పరిమితి, ఒక ఉద్యోగికి తన పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 సంపాదిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల జీఓఎంఎస్ నంబర్ 232 డేటెడ్ ఆన్ 16థ్ సెప్టెంబర్ 2005 ప్రకారంగా. ఇక చారిత్రాత్మక పరిమితులు. గతంలో ఈ పరిమితిని 180 రోజులుగా, ఆ తర్వాత 240 రోజులుగా ఉండేవి. 2005 తర్వాత ఈ ఈ జీఓఎంఎస్ నంబర్ 232 వల్ల సో 2005 పీఆర్‌సీ నుండి దీనిని 300 రోజులకైతే పెంచారు. ఈ విధంగా అయితే కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయన్నమాట. ఇక సెలవులు 300 రోజులు దాటితే ఉద్యోగి ఖాతాలో 300 కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పటికి కూడా లెక్కింపుకు మాత్రం 300 ఈఎల్స్‌ని మాత్రమే, ఎర్న్డ్ లీవ్స్‌ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సెలవులు ఒకవేళ 300 లోపు ఉంటే, ఒక ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే, ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవులు, హాఫ్ పే లీవ్స్ నుంచి భర్తీ చేస్తారు. అయితే హెచ్‌పీఎల్ లెక్కింపు విధానం భిన్నంగా అయితే ఉంటుంది. ఒక సందర్భం అయితే తీసుకుందాం ఉదాహరణ ద్వారా. ఒక సందర్భంలో ఉద్యోగి ఖాతాలో 300 సంపాదిత సెలవులున్నప్పుడు, ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అతని ఖాతాలో సరిగ్గా 300 రోజుల ఈఎల్స్ ఉన్నాయని అనుకుందాము. ఉదాహరణ ద్వారా లెక్కింపు. పదవీ విరమణ నాటికి మూల వేతనం బేసిక్ పే రూ. 58,280 అయినట్లయితే, అప్పటి కరువు భత్యం డీఏ 22.75% అని అనుకున్నట్లయితే, ఇంటి అద్దె భత్యం 24% అనుకున్నట్లయితే, సీసీఏ నగర పరిహార భత్యం రూ. 1,250 అనుకున్నట్లయితే, మొదటి దశలో నెలవారీ జీతం లెక్కింపు ఇలా ఉంటుంది. నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవీ విరమణ నాటి మూల వేతనం, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏలను పరిగణలోకి అయితే తీసుకుంటారు. మూల వేతనం రూ. 58,280. సో, డీఏ 22.75% కాబట్టి, ఈ యొక్క 58,280 ఇంటూ 22.75 డివైడెడ్ బై 100 చేయగా మనకు రూ. 13,259 అనేది వస్తుంది. ఇదే మొత్తం డీఏ అవుతుంది. ఇక హెచ్ఆర్ఏ మొత్తం 24% కాబట్టి 58,000 అంటే బేసిక్ పే పైన రూ. 58,280 ఇంటూ 24% ఈజ్ ఈక్వల్స్ టు రూ. 13,987 అవుతుంది. సీసీఏ రూ. 1,250 యథావిధిగా ఉంటుంది. ఇక నెలవారీ మొత్తం జీతం లెక్కింపు వచ్చేసి బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ సీసీఏ మొత్తం కలుపుకొని రూ. 58,280 ప్లస్ రూ. 13,259 ప్లస్ రూ. 13,987 ప్లస్ రూ. 1,250 కలిపి ఈజ్ ఈక్వల్స్ టు రూ. 86,776 అవుతుంది. ఇది మొదటి ఉదాహరణలో. ఇక రెండవ దశలో ఈఎల్ నగదు మార్పిడి మొత్తం లెక్కింపు ఫార్ములా ప్రకారంగా చూసుకున్నట్లయితే, నెలవారీ మొత్తం జీతం
డివైడెడ్ బై 30 ఇంటూ జమ ఉన్న సంపాదిత సెలవులు. సో, లెక్కింపు ఎలా ఉంటుందంటే 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 300 రోజుల సెలవులు ఉన్నాయి కాబట్టి 300. ఇక సరళంగా అర్థం చేసుకోవడానికి మనకు 86,776 ఇంటూ 10గా కూడా లెక్కించవచ్చు. ఇకపోతే ఈ మొత్తం ఈఎల్ నగదు మార్పిడి 8,67,760 రూపాయలవుతుందనమాట. కాబట్టి 300 ఈఎల్స్ ఉన్న ఒక ఉద్యోగికి సుమారుగా అతని బేసిక్ పే 58,000 పైగా ఉన్నట్లయితే ఈ విధంగా 8,67,760 రూపాయల నగదు ప్రయోజనం అనేది ఎర్న్డ్ క్యాష్ రూపంలో అయితే వస్తుంది. అంటే దాదాపుగా ఒక సంవత్సరం, ఒక 2 నెలలు తక్కువ సంవత్సరం 10 నెలల అనుకోవచ్చు ఫ్రెండ్స్. 10 నెలల జీతంతో సమానం అనమాట ఈ అమౌంట్ అనేది. ఒకేసారిగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఇక రెండవ సందర్భంలో 300 కంటే తక్కువ సంపాదిత సెలవులున్నప్పుడు ఒక ఉద్యోగి ఖాతాలో 250 మాత్రమే ఈఎల్స్ ఉన్నాయి అనుకుందాం. గరిష్ట పరిమితి 300 కాబట్టి మిగిలిన 50 సెలవులను హెచ్‌పిఎల్స్ నుండి తీసుకుంటారు. ఈ సందర్భంలో లెక్కింపు 2 విభాగాలుగా ఉంటుంది. మొదటిది 250 సంపాదిత సెలవులకు ఒక లెక్కింపు. తర్వాత దాన్ని మనం ఏ అంటాము. బిలో 50 అర్ధ వేతన సెలవులు హెచ్‌పిఎల్స్ లెక్కింపు. దీన్ని మనం బి అంటాము. ఫైనల్‌గా ఏ ప్లస్ బి చేస్తే వచ్చే అమౌంట్‌నే మనకు అవుతుందన్నమాట. ఎంతైతే ఈఎల్ అవుతుందో ఆ అమౌంట్. ముందుగా మనము ఏ అనగా 250 సంపాదిత సెలవుల లెక్కింపు చూద్దాము. ఇది పైన చెప్పిన విధంగా పూర్తి జీతం బేసిక్ పే ప్లస్ టీఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ సీసీఏపై లెక్కిస్తారు. సో, నెలవారీ జీతం రూ. 86,776 అనుకున్నట్లయితే 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 250 అంటే 250 ఈఎల్స్‌కి వచ్చే మొత్తం అమౌంట్ రూ. 7,23,133 అవుతుంది. ఇక బి 50 అర్ధవేతన సెలవుల హెచ్‌పిఎల్ లెక్కింపు. ముఖ్య గమనిక హెచ్‌పిఎల్ నగదు మార్పిడికి మూల వేతనం, బేసిక్ పే మరియు కరువు భత్యం డీఏలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. హెచ్ఆర్ఏ, సీసీఏ అనేవి ఇక్కడ వర్తించవు. కాబట్టి మూల వేతనంలో సగం అంటే 58,280 బేసిక్ పే అనమాట ఇది. ఇందులో డివైడెడ్ బై 2 అంటే 29,140 అవుతుంది. ఇక సగం డీఏ మాత్రమే. డీఏ మనం ఇదివరకే లెక్కించాము. 13,259 వచ్చింది. దీంట్లో సగం అంటే డివైడెడ్ బై 2 చేసినట్లయితే 6,630 అవుతుంది. ఇక హెచ్‌పిఎల్ లెక్కింపుకు ఆహ్, జీతం ఎంత అవుతుందంటే హెచ్‌పిఎల్ లెక్కింపు జీతం వచ్చేసి 29,140 అనేది హాఫ్ బేసిక్ పే ప్లస్ హాఫ్ డీఏ వచ్చేసి రూ. 6,630 ఈజ్ ఈక్వల్స్ టు రూ. 35,770. ఇక ఫార్ములా హెచ్‌పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా వచ్చేసి హెచ్‌పిఎల్ లెక్కింపుకు జీతం డివైడెడ్ బై 30 ఇంటూ తీసుకున్న హెచ్‌పిఎల్ సెలవులు. అంటే 35,770 డివైడెడ్ బై 30 ఇంటూ 50. 50 హెచ్‌పిఎల్స్‌కి వచ్చే మొత్తం 59,617 అవుతుంది. ఇక మూడో దశలో మొత్తం నగదు ప్రయోజనం. ఈ మొత్తం 250 ఈఎల్స్‌కు కలిపి ఎంత అమౌంట్ వచ్చిందంటే రూ. 7,23,133 వచ్చింది. ఇక 50 హెచ్‌పిఎల్స్‌కి మొత్తం రూ. 59,617 వచ్చింది. సో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూ. 7,82,750 అవుతుంది. మరి ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతులలో లెక్కించి వచ్చిన మొత్తాలను కలిపి ఉద్యోగికైతే చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో లభించే ఈ ఈఎల్ నగదు మార్పిడిపై ఆదాయపు పన్ను అంటే ఇన్‌కమ్ టాక్స్ అస్సలుండదు. టోటల్ ఇన్‌కమ్ టాక్స్ ఫ్రీ అని చెప్పొచ్చనమాట. ఇన్‌కమ్ టాక్స్ నుంచి పూర్తి మినహాయింపు అయితే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే లెక్కింపు ఉంటుంది. ఈ విధంగానే లెక్కించి ఎవరైతే ఉద్యోగులు పదవీ విరమణ చేశారో రీసెంట్‌గా వారందరికీ కూడా ఈఎల్ అమౌంట్ అయితే జమ అవుతున్నది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలామంది మిత్రులు ఆహ్, అడుగుతూ ఉన్నారనమాట. సో, వారందరికీ కూడా ఈ వీడియోలో సమాధానం దొరికిందనైతే ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.